అవినాష్ చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్లి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. వెల్కమ్ బ్యాక్. కూటమి ప్రభుత్వం ప్రకటించిన నామినేటెడ్ పదవులు అధికార పార్టీలో చిచ్చు రాజేస్తున్నాయి. పదవులు దక్కని వారు అధిష్టానంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా 16 మంది విప్లను ప్రకటించిన ప్రభుత్వం కీలక నేతలను విస్మరించిందనే వాదన వినిపిస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో విప్ పదవి ఆశించిన ఆ ఎమ్మెల్యే అధిష్టానం తీరుపై అసంతృప్తితో ఉన్నారట. తన ఎదుగుదలకు పార్టీలోని కీలక నేతలు అడ్డుపడుతున్నారని వాపోతున్నారట. ఇందుకు ఎవరా ఎమ్మెల్యే? తన ఎదుగుదలను అడ్డుకుంటున్న ఆ నేతలు ఎవరు? శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస నియోజకవర్గ ఎమ్మెల్యే కూన రవికుమార్ కు మరోసారి నిరాశ ఎదురైంది. కూటమి ప్రభుత్వం తాజాగా 16 మందిని విప్లుగా ప్రకటించగా అందులో రవికుమార్ పేరు లేకపోవడం ఇప్పుడు ఉత్తరాంధ్రలో చర్చనీయాంశంగా మారింది. రవికుమార్ను కావాలనే తొక్కేస్తున్నారనే ప్రచారం మొదలైంది. కీలక సామాజిక వర్గానికి చెందిన కూన రవికుమార్ ఎదుగుదలకు జిల్లాలో 2 నేతలు అడ్డుపడుతున్నారట. ఈసారి ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ కు కూటమి ప్రభుత్వం అవకాశమిచ్చింది. తాజా పరిణామంతో కూన రవికుమార్, ఆయన సామాజిక వర్గీయుల ఆశలు క్రమేపీ గల్లంతవుతున్నాయి. అధిష్టానం ఎమ్మెల్యే రవికుమార్ను పట్టించుకోవడం లేదనే వాదన కూడా జిల్లాలో వినిపిస్తోంది. పార్టీ ప్రతిపక్షంలో ఉండగా జిల్లా అధ్యక్షుడిగా కూన రవికుమార్ కష్టపడి పనిచేశారు. పార్టీ విజయంలో కీలక వంతు పాత్ర పోషించారని చెబుతుంటారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక కేసుల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నారు కూడా. కూన రవికుమార్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు భుజానేసుకుని టీడీపీని జిల్లాలో అన్ని స్థానాల్లో గెలిపించుకున్నారు. దీంతో అధికారంలోకొచ్చాక తప్పనిసరిగా మంత్రి పదవి వస్తుందని ఆయన అభిమానులు ఆశించారు. కానీ నిరాశే మిగిలింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక కేబినెట్ కూర్పులో తప్పకుండా కూన రవికుమార్ పేరు ఉంటుందని అనుకున్నారు. ప్రమాణ స్వీకారం చేయడమే మిగిలిందని ఆయన సామాజిక వర్గం ఊహించింది. కానీ అనుకున్నదొకటి అయింది మరొకటి అన్నట్లు మారింది కూన పరిస్థితి. కేబినెట్లో బెర్త్ తప్పినా ఆ స్థాయి పదవి మరొకటి వస్తుందని కూన అభిమానులు ఇంతవరకు ఆశతో ఎదురుచూస్తూనే ఉన్నారు. కానీ ఒక్కొక్కటి చేజారిపోతున్నాయి. మొన్నటికి మొన్న టీటీడీ బోర్డులో చోటు దక్కుతుందని భావించారు. అందులో కూడా నిరాశ ఎదురైంది. చివరికి విప్ పదవైనా వస్తుందని ఆశపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా 16 మందిని ప్రకటించగా అందులో జిల్లాకు చెందిన బెందాళం అశోక్ కు చోటు దక్కిందే తప్ప కూన రవికుమార్ కు స్థానం కల్పించలేదు. దీంతో గతంలో నిర్వహించిన విప్ సైతం ఆయనకు దూరమైంది. ఇక చెప్పుకోదగ్గ పదవులు మరేవీ లేవు. కీలకమైన నామినేటెడ్ పదవులు కూడా భర్తీ అయిపోయాయి. దీంతో ఇప్పటికైతే కూనకు ఇంతే అనే చర్చ జరుగుతోంది. ఇవ్వడానికి కూడా సరైన పదవుల్లేవు. దీంతో కూనకు ఎమ్మెల్యే పదవి తప్ప మరొకటి వచ్చే దారులు కనిపించడం లేదని కూన సన్నిహితులు, ఆయన సామాజిక వర్గానికి చెందిన పార్టీ క్యాడర్ చర్చించుకుంటున్నారు. కూన రవికుమార్ కు ప్రభుత్వంలో ప్రమోషన్ దక్కకుండా కీలక పదవులు రాకుండా చేస్తున్నది జిల్లా తెలుగుదేశం పార్టీకి చెందిన 2 కీలక నేతలేనట. అధిష్టానం వద్ద ఉన్న పలుకుబడితో కూన రవికి ఉన్నత పదవులు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారనే చర్చ జిల్లాలో జోరుగా సాగుతోంది. జిల్లాలో తమదే ఏకఛత్రాధిపత్యం కొనసాగాలని, మరొకరికి పదవిస్తే మరో పవర్ సెంటర్ తయారవుతుందని అనుకుంటున్నారట. కూన రవికుమార్కిస్తే తమ పట్టు సడలుతుందనే అభిప్రాయంతో వ్యూహాత్మకంగా కుట్రలు పన్నుతున్నారని కూన వర్గంలో చర్చ సాగుతోంది. ఈ విషయమై బహిరంగంగా ఓపెన్ కాకపోయినప్పటికీ అనుచరుల వద్ద కూన రవికుమార్ కూడా చెబుతున్నట్టుగా సమాచారం. ఆ అనుమానంతోనే తన వర్గీయులెవ్వరూ కింజారపు అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు వద్దకు వెళ్లవద్దని సూచించారట. ఆ 2 నేతల్ని పనుల కోసం కలవద్దని కూన తన వర్గీయులకు చెబుతున్నట్టు తెలుస్తోంది.
మొత్తానికి తన రాజకీయ ఎదుగుదలకు సొంత పార్టీ నేతలే అడ్డుపడుతున్నారని కూన బలంగా నమ్ముతున్నారు. అధికార పార్టీలో కీలక నేతలే తనను తొక్కేస్తున్నారని భావిస్తున్న కూన మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.